మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి రాత్రి కాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మకు ఆహారంగా నియమించిన మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, ధైర్యము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట చూడగలిగితే దేవుని పిల్లారా, ధైర్యమును నిరీక్షణ వలన కలుగు ఉత్సాహమును తుదమత్తుకు స్థిరముగా చేపట్టిన వెడల మనమే ఆయన ఇల్లు అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే మనలో ఏముండాలంటే ధైర్యం ఉండాలంట దేవుని పిల్లారా. ధైర్యం ఉండాలంట. నిరీక్షణ వలన ఉత్సాహము, నిరీక్షణ వలన ఉత్సాహం దేవుని పిల్లారా. నిరీక్షణ వలన ఉత్సాహం అనేది చాలా అమూల్యమైనది. మనకేంటంటే త్వరగా ఉత్సాహం, త్వరగా సంతోషం కావాలనుకుంటాడు. కానీ ఒకటి ధైర్యం ఉండాలంట, రెండంట నిరీక్షణ వలన ఉత్సాహము తుదమటుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు అన్నాడు. అంటే త్వరగా వచ్చే ఉత్సాహం అంటే ఏదన్నా లోకంలో చూసినప్పుడు కొంతమందికి మందు తాగితే ఉత్సాహం, కొంతమందికి పేకాట ఆడితే ఉత్సాహం, కొంతమందికి ఫంక్షన్లు చేసుకుంటే ఉత్సాహం. ఎలాంటిది కాదంటే దేవుని పిల్లల ధైర్యము, నిరీక్షణ ఈ రెండు వలన కలుగు ఏమంటే ఉత్సాహం అని ఎవరైతే చివరి వరకు చేత పట్టుకొని జాగ్రత్త కలిగి ఉంటారో అట్టివారంటే దేవుని ఇల్లుగా మారిపోయే అవకాశం ఉంటుందంట. దేవుడు ఇల్లే మనం అయిపోయాం అనుకో, దేవుడు మనలో నివసిస్తాడు కదా. దేవుని ఇల్లుగా మారి దేవుని మనలో నివసించే విధంగా మన జీవితాలు మారినట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, ధైర్యము, నిరీక్షణ అయిన తండ్రి నైనా దాని వలన కలుగు ఉత్సాహమును మేము చేపట్టిన వారమై చివరి వరకు నా తండ్రి నిలిచి నీకు ఇల్లుగా మారగలిగే భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ అనుగ్రహించి నీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నా తండ్రి నీకు మహిమ కలిగిన గృహముగా నీ బిడ్డలు మారునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.